హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వస్మతిస్ వ్లాగ్స్. అప్పుడు ఇంకా స్టాండ్ ట్రైపాడ్ విరిగిపోయింది కదండి. అప్పుడల్లా డోర్కి పెట్టుకొని కెమెరాను అంటే వేరేది సెల్ఫీ స్టిక్ ఉంటే దానికి పెట్టుకొని వీడియో షూట్ చేసుకున్నాను. మళ్ళీ మా ఆయన ఇంకోటి కొత్తది కొనిచ్చినారు. చెప్పాను కదా ఆ ట్రైపాడ్లే చాలా అయిపోయినాయి నాకు అనేసి. ఇది ఫస్ట్ వీడియో అండి. గంజి వాడిచిన స్టాండ్ కొన్నానన్న కదా, ఆ రోజు ఫస్ట్ వీడియో అనమాట. ఆ రోజు షూట్ చేసుకున్నాను. ఏంటంటే ఇంకా లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ అనమాట అదే రోజు. కానీ ఇది చాలా డేంజర్గా ఉందండి. షింకులో పెట్టి చేయకండి. 2 సార్లు నాకు అన్నం పడిపోయింది. అప్పటి నుండి ఇంకా నేను షింకులో పెట్టట్లేదు. ఒక ప్లేట్ పెట్టేసి వంచుకుంటున్నాను. ఏదన్నా అన్నం ఒరిగితే ప్లేట్లోనే ఉంటుంది. కానీ బాగుంది, కానీ చాలా జాగ్రత్తగా దాన్ని పెట్టాలన్నమాట. చాలాసార్లు ఇప్పటికి అది జరిగింది. ఎలా జరిగిందో తెలీదు. 2 సార్లు అన్నం పడిపోయింది అనమాట. సో బాగుంది స్టాండ్. నాకైతే నచ్చింది. నాకు ఇంకా అలవాటు కనుక గంజి వాడ్చడము. సో నాకైతే నచ్చింది. కొనుక్కోవచ్చండి. ఈ గంజి వాడ్చడం అలవాటు ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనము ఇడ్లీ రవ్వ కడిగిన తర్వాత పిండుతాం కదా, రవ్వ అంతా అట్లా పిండకుండా ఇలా పెట్టేసేచ్చు. అలా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దానికి కూడా బాగుంటుంది. ఇందాక నాకు ఎడిటింగ్ చేస్తూ వచ్చింది ఐడియా, ఇడ్లీ రవ్వ వంచి పెట్టచ్చు కదా ఇట్లాగే సేమ్ అనేసి. 400 ఎంతో అండి వర్త్, తీసుకోవచ్చు. ఒకవేళ రాలేదనుకోండి గంజి వాడ్చడము, ప్లేట్ల స్టాండ్ లాగా కూడా వాడుకోవచ్చు. అరుగు మీద ప్లేట్లు పెట్టుకుంటాం కదా, స్టీల్ ప్లేట్లు, ఈజీగా ఉంటుంది. 2 in 1గా కూడా వాడుకోవచ్చు. భోంచేసేటప్పుడు టేబుల్ మీద 4 ప్లేట్లు 5 ప్లేట్లు పెడతామా, అది అలా పెట్టేసి. ఇంకా నేను కిచెన్ క్లీనింగ్ది అంతా చూపిస్తున్నా చూడండి. ఈరోజు ఫస్ట్ వీడియో ఇది. అంటే సింక్ కింద చూపించేసానా బయట. ఒక్క అల్మారీ చేయించుకుంటానండి ఆమెతో, రోజు 1 లేదా 2. ఇదైతే పెద్దది కనుక ఒకే అల్మారీ క్లీన్ చేయించుకున్నా. పర్ డే నేను క్లీనింగ్కి ఆమెకు 40 రూపీస్ ఇస్తున్నానండి. మొత్తం క్లీన్ చేయించేసినాను చూడండి నాకు కావాల్సినట్టు. అలా రోజు కొద్దిగా చేయించుకుంటూ ఈరోజు చేయించుకున్న, అదే ఈరోజు అంటే కాదు, ఫస్ట్ వీడియో మీకు కిచెన్లో ఇది పెడుతున్నాను. మొత్తం కంటిన్యూయేషను వస్తాయి. కంపల్సరీ చూడండి. నా కిచెన్ రోజు అబ్జర్వ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా. నా కిచెన్లో నేనేమంటే మీకు పాత ఇంట్లో చేశాను కిచెన్ టూర్, బట్ ఈ ఇంట్లో చేయలేదు. దాదాపు ఇది మీకు కిచెన్ టూర్ లాగే ఉంటుంది. నేను ఎంత సర్దుకుంటానంటే అంత, అంటే ఒక సర్దుకుంటే నేను మాత్రమే ఆపరేట్ చేయగలనండి. అంత కంజెస్టెడ్గా ఉంటుంది. ఫ్రీ గేమ్ ఉండదు అల్మారీ. ఎందుకంటే నాకు మాత్రమే తెలుసు ఎక్కడ ఏ గిన్నె పెట్టినాననేది. అందుకని వండేటప్పుడు టక్కున నచ్చేయి అక్కడికి వెళ్ళి ఆ గిన్నె తీసేస్తాను అనమాట. కొత్తగా ఎవరైనా వస్తే ఇలా డోర్ తీయంగానే అన్ని సామాన్లు కనపడవు. సో నేను చాలా మటుకు మా అమ్మ పెళ్ళప్పుడు ఇచ్చిన స్టీల్ సామాన్ అంతా తీసేసానండి. కొన్ని పెట్టుకునేవి డబ్బాలు. ఎట్లా తీసేసానంటే హైదరాబాద్ నుండి బెంగళూరు వచ్చినప్పుడు ఏం పెద్ద తీసేయలేదు, కానీ బట్ బెంగళూరులోకి వచ్చాక మాత్రం ఇల్లు మారిన ప్రతిసారి ఎంతెంత సామాన్ తీసేసాను. అసలు నా అదృష్టం కొద్ది ఏంటంటే హైదరాబాద్ నుండి బెంగళూరుకి వచ్చినప్పుడు క్రేన్ ఉయ్యాలో ఉంటుంది కదా, అది కూడా నాకు పెట్టుకోనిక ప్లేస్ లేదు. దాన్ని కూడా సజ్జలో పెట్టుకునేదాన్ని. తర్వాత ఏ ఇంట్లో సామాన్ పడుతుందో ఆ ఇంటి వరకు పెట్టుకొని మిగిలినవి పడేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట. పడేయటం అంటే పని మనుషులకు ఇస్తానండి. పెద్దది బియ్యం డబ్బాలు, 25 కేజీల బియ్యం డబ్బాలు ఉంటాయి చూడు, అవి కూడా ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళకని, వాచ్మెన్లకని, పని మనుషులకని, ఎవరికి దొరికితే వాళ్ళకు స్టిల్ మొన్నటి వరకు ఇచ్చానండి. ఇంటికి వచ్చే వరకు కూడా ఇచ్చాను. ఇంటికి వచ్చాక మళ్ళీ ఎన్ని కావాలో ఇంతే ఉన్నాయి నాకు ఇక్కడ సర్దుకోగలిగిన. ఎందుకంటే నేను నా కిచెన్ను బట్టి సామాను ఉంచుకుంటా, పడేయను అనవసరంగా. మ్యాక్సిమం ట్రై చేస్తా సామాను ఉంచుకోనిక. ఇంకా పెద్ద పెద్ద టిఫిన్ క్యారియర్లు అన్నీ ఉండే, అన్ని పని మనుషులకు నేనేం చేసేదానంటే అమ్మితే కిలో 40 రూపాయలు అప్పట్లో. అందుకనేసి ఏం వస్తుంది అనేసి పండగలప్పుడు పని మనుషులకు ఇలా ఇచ్చేదాన్ని. 100 రూపాయలు ఇవ్వకుండా, చుట్టాలు వచ్చిపోతారు 4 వారం రోజులు, 100 రూపాయలు ఇవ్వకుండా అలా స్టీల్ సామాన్లు ఇచ్చేదాన్ని. అలా ఎందుకంటే స్టీల్ సామాను అమ్మితే ఏమీ రాదు. అందుకని చూడండి ఇంత నీట్గా పార్టిషన్ స్టాండ్ పెట్టుకొని మీషోలో కొనింటప్పుడు అది ఆ స్టాండు ఆ ఇంట్లో ఉన్నప్పుడు. సో అది ఇక్కడ కూడా నాకు ఇట్లా యూజ్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పటికైతే నేను మెయింటైన్ అన్నీ వాడుతుంటా. మీరు చూసే ఉంటుంది ఇవి నా వీడియోలో. ఇవన్నీ వాడిన వస్తువులే, ఏది కూడా వాడకుండా పెట్టేటివి నా దగ్గర ఉండవండి.
ఎందుకంటే నేను వాడుకునే సామానే ఉంటాయి నా దగ్గర. నాకు మీరు అటకల మీద అందరు స్టీల్ ఎక్స్ట్రా సామానని ఇంకా క్యాన్లని ఏమేమో పెట్టుకుంటారు కదా, నాకు అటకల మీద కూడా ఏమీ ఉండవండి, అన్నీ కిందనే ఉండాలి. అంటే చుట్టాలు వచ్చినప్పుడు అన్ని పైకి ఎక్కి తీయటము ఇట్లా ఉండవు, అన్నీ ఒకే ప్లేస్లో ఉండాలి. అది నాకు పిచ్చి ఫస్ట్ నుండి అంతే. ఇంకా చిన్న 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 కప్పులు అయితే ఎన్ని పోయినా ఇల్లు షిఫ్టింగ్ అయినప్పుడు సామాన్లు పోతుంటాయి, మళ్ళీ అయినా కొన్ని స్టీల్ కొంటూనే ఉంటాను. ఇంక ఈ బేషన్లు 2 అట్లా పెట్టుకున్నా. యాక్చువల్గా హైదరాబాద్లో మా బ్రదర్కి అంతా నేనే టప్పర్వేర్ కిచెన్ చేయించాను. అప్పుడు ఏమైందంటే వాళ్ళు స్టీల్ సామాన్ అంతా తూకానికి వేసేసారు. 2000 ఎంతో వచ్చింది అంతే. ఎంత సామాను వేస్తే 2000 చక్కగా ఎవరికన్నా ఇచ్చేస్తే ఎంత బాగా తలుచుకుంటారు కదా. నేనైతే అట్లా ఇవ్వలేదు. నేను కూడా ఏం చేశానంటే నావేవో డొక్కుపోయిన గ్లాసులు అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి కొంచెం బాగున్న మంచి గ్లాసులు అట్లా తీసుకున్నాను. అప్పుడు ఆల్టర్నేట్గా నేను టీ తాగుతుంటే చూడండి చిన్న స్టీల్ గ్లాసులో, నా దగ్గర మిక్స్డ్ సైజులు ఉంటే అన్నీ అట్లా ఇచ్చేసి, ఇంకా పెద్ద ప్లేట్లు ఉంటే ఆ పెద్దవి కొబ్బరి ఎండబెట్టుకునేటివి అవి తీసుకుని ఆల్టర్నేట్ చేసుకున్నాను అనమాట. వాళ్ళు తూకానికి వేసేస్తున్నారు కనుక నావి ఇచ్చేసి నేను వాళ్ళవి తీసుకున్నాను. అట్లా కొన్ని సామాను. ఇది జువాలియా జ్యువెలరీ బిజినెస్ చేసింటండి బెంగళూరులో. అప్పుడు దాంట్లో నాకు 5000 ఆర్డర్ ఎంత పెడితే అప్పుడు ఒకటే వారంలో హాట్ ప్యాక్ వచ్చింది ప్రెస్టీజ్ది. ఇవన్నీ కుక్కర్ గిన్నె చూడండి, కుక్కర్ గిన్నె ఒక్కటి పెట్టుకొని కుక్కర్లు, పెద్ద కుక్కర్ చిన్న కుక్కర్ అన్ని పని మనిషికి ఇచ్చి వచ్చినానండి. బెంగళూరులో టప్పర్వేర్ కూడా ఇచ్చేసి వచ్చినాను. ఎల్లో ప్లేట్స్, లెగసీ ప్లేట్స్ అంటారు, ఆ కప్స్ ప్లేట్లు అన్నీ కొంచెం లేయర్ లేచాయి. సరే వాడేసుకో అని చెప్పేసి అవి ఇచ్చేసాను. నేను ఏది కూడా అమ్మనండి. నా ఇంట్లో పనికి చేరిన వాళ్ళు నక్కను తొక్కి వచ్చినట్టు అనమాట. వాళ్ళు ఇంకా వచ్చిన దగ్గర నుండి ఇస్తానే ఉంటానండి వాళ్ళకు. వాళ్ళ అదృష్టం అట్లా ఉండడం వల్ల బెంగళూరులో ఒక ఆవిడను మానిపించేశాను, లేటుగా వస్తూ ఉందని, బాగా పనిచేస్తున్నా. ఇంకో అమ్మాయి జయంతి అనే అమ్మాయి చేరిందండి. లాస్ట్లో నేను ఆ ఇంటికి వచ్చిన తర్వాత, అంటే బెంగళూరు వదిలే వరకు నాకు ఆ అమ్మాయే చేసేది. పని మనిషి తనకు అడ్డుపడి తనను మానిపించాలని ఎంత ప్రయత్నించేదంటే 1 సంవత్సరం తర్వాత చెప్పింది, రోజు నాకు అడ్డుపడుతుంది అక్క, వాళ్ళ ఇంట్లో ఎందుకు చేస్తున్నావు అని ఏమేమో చెప్పేది. ఎందుకంటే ఆమెకు చాలా సామాను ఇచ్చానండి, అదంతా ఆమెకు నష్టము. ఇంకా తర్వాత ఈ అమ్మాయికి ఇవ్వడం పెట్టిన. వచ్చేటప్పుడు మీరు నమ్మరు, పెద్ద 2 సంచుల బియ్యం, పెద్దవి బస్తాలండి, 2 బస్తాలు సామాను ఇచ్చి ఆ పిల్లకు ఒకటే చెప్పా, నువ్వు హాయిగా రెంట్కి తిప్పుకో, ఇన్ని అన్నీ పెట్టుకుంటుంటుంది అనమాట. అట్లాగే నేనన్నా మీ ఇళ్ళ దగ్గర 30 రూపాయలు పెద్ద పెద్ద టిఫిన్లు ప్లేట్లు, అన్నం ప్లేట్లు, మీరు పెద్దవి నేను కూరగాయలు తరుగుతుంటే చూడు ఆ ప్లేట్లు కూడా ఇచ్చేసినాను. నేను అక్కడ చాలా ఉన్నాయని 6 ప్లేట్లు పెట్టుకొని అవి కూడా ఇచ్చేసినాను అనమాట. నా కుక్కర్లు ఎంత బాగా పనిచేసేవో అసలు. అన్నీ ఇచ్చాను. వాటర్ బాటిల్స్ అన్నీ కొత్తవి గిఫ్ట్లుగా వచ్చిన వాటర్ బాటిల్స్ అట్లా. స్టీల్ అయితే అసలు చెప్పనక్కర్లే ఎంత ఇచ్చానంటే ఆ పిల్లకి చెప్పా, నీ అదృష్టం పోయే, ఇవన్నీ నీకే రాసి పెట్టున్నాయి, ఎవరికో ఇవ్వాలని తీసిపెట్టింటి నీకు వచ్చినాయి అనేసి. అలా చెప్పేదాన్ని రెంట్కి తిప్పిపోయే, ఇళ్ళకాడ ఫంక్షన్లు అవి అవుతూ ఉంటాయి కదా, నీవు 10 రూపాయలు 20 రూపాయలకి అట్లా రెంట్లకు తిప్పిపోయే అని చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ పిల్ల నాతో కాంటాక్ట్లో లేదు, ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నా దగ్గరకు వచ్చే నా కూతురులాగా చూసుకుంటా అనేదాన్ని అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండా. ఇంకోటి ఇప్పుడు చెప్తానండి, పని మనుషులను మనము బాగా నమ్మకమైన వాళ్ళు, మంచి పని మనుషులు అనుకున్న వాళ్ళకి వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే చిట్లు కట్టుకొని డబ్బులు కట్టుకుంటూ ఉంటారు, అంటే వడ్డీకి తెచ్చుకొని కట్టుకుంటుంటారు అనమాట. సో నేనేం చేశానంటే ఒకసారి చేరిన వెంటనే నా పిల్లకి 25,000 ఇచ్చినానండి. ఎట్లా ఇచ్చినానంటే చిట్టులాగా ఇచ్చినానండి. మంత్లీ 2,200 ఎంతో నాకు కట్టేలాగా. అట్లా 2 ఏళ్ళు కట్టింది ఆ పిల్ల. 25,000 అప్పు ఉందక్క, 3 రూపాయలు 4 రూపాయలకో వడ్డీకి తెచ్చుకున్నాను అని చెప్తే చేరిన నెలకే ఎవరు నమ్ముతారు చెప్పండి. ఆ పిల్లని నేను 1 ఇయర్ అంతకుముందు బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. మా కింద పని చేసేది, తనంతకు తను వస్తుంది, పని చేసుకొని పోయేదన్నమాట. ఆ తర్వాత నేను పెట్టుకున్నా. సో ఆ పిల్లని చూడంగానే మంచి పిల్ల. సో అలా ఇచ్చాను. 2 ఏళ్ళు జీతం తీసుకోకుండా పని చేసింది అనమాట ఆ పిల్ల దాదాపు. అంటే ఆ తర్వాత ఆ పిల్ల దగ్గర ఎక్స్ట్రా లాభం నేను ఏదైతే తీసుకున్నానో ఆ లాభంకు నేను కుట్టు మిషన్ కొనిచ్చున్నానండి. నేను ఆ పిల్ల రుణం ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఆ పిల్ల కాడ ఎక్స్ట్రా తీసుకున్నాను. దాన్ని నేను గిఫ్ట్గా 5,000 ఎంతో గాంధీ జయంతి అప్పుడు కుట్టు మిషన్ కొనిచ్చి ఇచ్చినాను. సో పని వాళ్ళ దగ్గర నేను ఇలా చేసి అప్పుడు ఆ పిల్ల నన్ను వదలకుండా ఉండింది. బయట ఎందుకు తీసుకుంటావు,
అని. నేను ఊరు వెళ్తే కూడా నాకు పని చేసి పెట్టేది, బాగా వంట చేసి ఇచ్చేది మా పిల్లలకు. పని వాళ్ళకు మనం నమ్మకస్తులు అనుకున్న వాళ్ళకి ఏదో ఒక రకంగా మనము హెల్ప్ చేస్తే మన దగ్గర నుండి వెళ్ళిపోరండి. సో ఈ గిన్నెలన్నీ చూడండి, ఇవి అన్నం వండుకుంటుంట, పాలు కాచుకోవటానికి ఇంతే, కూరలకు అన్నిటికీ ఇంకా వేరే ఏమ్సీ వాడుతూ ఉంటా. ఈ ప్లేస్లో ఇంత సామాన్ సర్దుకున్న చూసారా, అంతా 40 రూపీస్ అండి ఈ అల్మారీ క్లీన్ చేసినందుకు. నాకు పని మనిషికి మొత్తం లిక్విడ్ వేసి క్లీన్ చేయించినాను. ఇవాళ వీడియో ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చూడండి. బాయ్, సీ యూ. అంటే కిచెన్ క్లీనింగ్ వీడియోసే వస్తాయి మ్యాక్సిమం, ఎన్నైతే అన్ని వీడియోలు పెడతాను. 4-5 వీడియోలు ఉండొచ్చు. సో అవి ఆపకుండా కంటిన్యూ మీకు మెయింటైన్ చేస్తా. చూడండి, ఇవన్నీ పెన్నాలు, ఇది చపాతీ, ఇది ప్లేట్ల స్టాండ్ పెళ్ళప్పుడు అమ్మ ఇచ్చినది. దాన్ని అన్ని చపాతీలు, పెన్నము, ఈ పెన్నాలన్నీ పెట్టుకోవటానికి వాడాను. ఆ ప్లాస్టిక్ కవర్లో వస్తే చాట అండి, చాట ఉంటుంది కదా, దాని లుక్ కోసం అట్లా పెట్టా.